హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. నా ఆడబిడ్డ ప్రతిరోజు రాత్రి నన్ను కౌగిలించుకొని కాసేపు పడుకున్న తర్వాతే తన గదిలోకి వెళ్ళి పడుకుంటూ ఉంది. ఆమె అలా నన్ను కౌగిలించుకొని వెళ్ళిపోగానే నేను గాఢ నిద్రలోకి జారుకునేదాన్ని. ఉదయం లేచి చూసేసరికి నా శరీరంపై బట్టలు అస్సలుండేవే కావు. చివరికి తను నన్ను కౌగిలించుకోగానే నాకేమైపోతుందో, నేను ఎందుకింత గాఢమైన నిద్రలోకి జారుకుంటున్నానో అనేది ఈ రహస్యం తెలుసుకోవడానికి ఒకరోజు నేను నా గదిలో కెమెరాను అమర్చాను. ఆ తర్వాత కెమెరాలో రికార్డైన దృశ్యాన్ని చూసి నా వెన్నులో వణుకు పుట్టింది. నా ఆడబిడ్డ నన్ను ఏం చేసింది అంటే, నా పేరు అనిత. నా కుమార్తో 3 ఏళ్ల క్రితం వివాహమైంది. కుమార్ కుటుంబంలో 2 మాత్రమే ఉన్నారు, తన చెల్లెలు ప్రేమ మరియు కుమార్. ఎందుకంటే తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే యాక్సిడెంట్కు గురై చనిపోయారు. తర్వాత తన చెల్లెలైన ప్రేమ ఆలనా పాలనా చూసుకుంటూ తన్ను చదివించడం ప్రారంభించాడు. అతను ఒక పక్క చదువుకుంటూ మరొక పక్క ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈ ఇంటి బాధ్యత అంతా నేనే తీసుకున్నాను. దీంతో కుమార్ తన పనిపై బాగా దృష్టి పెట్టడం ప్రారంభించాడు. ఎందుకంటే ఇంతకుముందు తన చెల్లెల్ని కూడా చూసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఆ బాధ్యతను నా తలపై వేసుకున్నాను కాబట్టి కుమార్ బాగా చదువుకోవడంతో అతను చేసే ఉద్యోగంలో కూడా పూర్తి ఏకాగ్రతతో కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. ఇలాగే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అతని కష్టానికి ఫలితం దక్కడంతో ఈ ఉదయం చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఎందుకంటే కుమార్ కష్టానికి తగ్గ ఫలితం లభించింది. కుమార్ చదువులోనే కాకుండా అన్ని విషయాల్లో చాలా ముందుండేవాడు. పగలు రాత్రి బాగా కష్టపడేవాడు. దాని ప్రతిఫలమే ఈరోజు అతనికి ఉద్యోగం లభించింది. కుమార్కి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అంత పెద్ద పొజిషన్లో గవర్నమెంట్ ఉద్యోగం రావడం అంటే మామూలు విషయం కానే కాదు. కానీ కుమార్ మాత్రం దాన్ని సాధించాడు. ఇప్పుడు నా ఆనందానికి అవధులే లేవు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా నా భర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే నా స్నేహితురాళ్ళు ఎప్పుడూ నన్ను కించపరుస్తూ చిన్న చూపుతో మాట్లాడుతూ ఉండేవారు. నీ భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు, కానీ మా భర్తలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నారు అని అంటూ నా స్నేహితులందరూ ఎప్పుడూ గర్వంగా చెప్పుకునేవాళ్ళు. వాళ్ళ మాటలు విని నాకు బాధగా అనిపించేదే కాదు. కానీ ఎక్కడో ఒక చోట నా మనసులో కూడా ఖచ్చితంగా కుమార్కి ప్రభుత్వ ఉద్యోగం రావాలి అనే ఫీలింగ్ కూడా ఉండేది. ఆ దేవుడి దయ వల్ల ఈరోజు కుమార్ ఉద్యోగాన్ని సాధించాడు. ఇప్పుడు మాకు మంచి రోజులు వచ్చాయి అనుకున్నాను. ఇప్పుడు ప్రేమ చదువు కూడా బాగా సాగుతుంది. ఇప్పుడు ప్రేమ వయసు 18 ఏళ్ళు మాత్రమే. ఇప్పుడు తను కాలేజీలో అడుగు పెట్టబోతుంది. ఇప్పుడు ప్రేమ చదువుతో పాటు నా బాధ్యతలను కూడా కుమార్ చక్కగా నిర్వర్తించడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు నాకు ఎలాంటి లోటు కలగలేదు. నేను ఏదైనా వస్తువు అడిగితే ముందే కుమార్ వాటన్నిటిని సమకూర్చేవాడు. నన్ను ఇంతగా ప్రేమగా చూస్తున్న భర్తను పొందినందుకు నేను చాలా సంతోషించాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ నా సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. బహుశా ఆ దేవునికి కూడా నా సంతోషం నచ్చలేదు అనుకుంటాను. నా భర్త ఆఫీస్ నుంచి వస్తూ ఉండగా ఒక పెద్ద యాక్సిడెంట్కు గురై అతను మరణించాడు. ఇప్పుడు నా మీద దుఃఖ పర్వతము విరిగిపడినట్లుగా అనిపించింది. నన్ను ఎంతగానో ప్రేమించిన నా భర్తను కోల్పోయిన తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను అన్ని విధాలుగా చచ్చిపోయి బ్రతుకుతున్న శవంలాగా తయారయ్యాను నేను. అయినా ఎలాగో అలా ప్రేమను కూడా చూసుకోవాలి. అందుకే ధైర్యం కూడగట్టుకొని నన్ను మరియు ప్రేమను జాగ్రత్తగా చూసుకుంటూ ఈ విషాద క్షణాలను ఎదుర్కోవడం మొదలుపెట్టాను నేను. అయితే ఇప్పుడు ప్రేమ చదువు ఎలా సాగించాలి అనే ప్రశ్న వచ్చి నా ముందు ఉంది. నీతో పాటు ఇంటి బాధ్యత మొత్తం నా మీద పడిపోయింది. నాకు ఏ ఉద్యోగం లేదు. నాకు ఏదైనా ఉద్యోగం చేసే అంత జ్ఞానం కూడా లేదు. ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు. నేను మా అత్తమామల ఇంటికి వచ్చిన తర్వాత కుమార్ అన్ని బాధ్యతలు తీసుకున్నాడు. అందుకే నాకు ఏ విషయాలు తెలియలేదు. ఎలాగో అలా
ప్రేమను చదివించాలి. పాపం ఆ అమ్మాయి మనసులో ఏం జరుగుతుందో తన గురించి నాకంటే బాగా ఎవ్వరు తెలుసుకోలేరు. ఎందుకంటే తను చిన్నగా ఉన్నప్పుడు తన తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయిందామె. ఇప్పుడు తన మంచి చెడ్డ చూసుకునే అన్నయ్యను కూడా కోల్పోయింది. కాబట్టి ఇప్పుడు తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే నేను తన చదువుకు ఎటువంటి ఆటంకం కలిగించకూడదు అనుకున్నాను. కుమార్ ఎలాగైతే తన బాగోగులు చూసుకునేవాడో నేను కూడా తనని అలాగే చూసుకోవాలి అనుకున్నాను. తను తన తల్లిదండ్రులని మరియు తన అన్నని ఎప్పటికీ మిస్ అవ్వకూడదు అనుకున్నాను. అందుకే నేను ఏదైనా పని దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్ళాను. అప్పుడు ప్రేమ నాతో ఇలా చెప్పింది, వదినా, నేను చదువుకోవాల్సిన అవసరం లేదు. మనిద్దరం ఇతరుల ఇళ్లల్లో పాసి పనులు చేసుకుంటూ అంటు తోమడానికి వెళ్ళి 2 పూట్ల భోజనం సంపాదించుకుంటే చాలు, ఇదే మనకి ఎక్కువైపోతుంది అని అంది ఆమె. అయితే నేను ప్రేమ మాటలు అస్సలు వినలేదు. ఎందుకంటే తనని బాగా చదివించి ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలి అనుకున్నాను. అలాగే తను తన కాళ్లపై నిలబడాలి అని భావించాను. అందుకే నేను పని వెతుక్కోవడంలో నిమగ్నమైపోయాను. నిజానికి కుమార్ దగ్గర పెద్ద సంపాదనగా ఏమీ లేదు. అతనికి భూమి లేదు, ఆస్తులు లేవు. ఇంతకు ముందు అతను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేయడం వల్ల ఇల్లు గడుస్తూ ఉండేది. ఆ తర్వాత ఆయనకి గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల మాకు మంచి రోజులు వచ్చాయి అనుకున్నాము. అయితే ఉద్యోగం వచ్చిన కొన్ని రోజులు అవ్వడం వల్ల కుమార్ డబ్బును ఆదా చేయలేకపోయాడు. అకస్మాత్తుగా అతను చనిపోయాడు. అందుకే ఇంట్లో పొదుపు చేసిన ఎటువంటి డబ్బు కూడా లేదు. నేను సిటీలో పని వెతుక్కుంటూ వెళ్ళాను. నాకు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతం మరీ అంత ఎక్కువ కాదు, మరీ అంత తక్కువ కాదు. నేను పగలు రాత్రి కష్టపడి ప్రేమకి ఒక మంచి జీవితం ఇవ్వాలి అనుకున్నాను. అందుకే నేను ఏదో ఒక కంపెనీలో పని చేయడం ప్రారంభించాను. నేను ఉదయాన్నే నిద్రలేచి ఇంటి పనులన్నీ ముగించుకొని ఆఫీస్కి బయలుదేరేదాన్ని. మరియు సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చేదాన్ని కూడా. నా కోసం మరియు ప్రేమ కోసం భోజనం సిద్ధం చేశాక ఇద్దరం భోంచేసి పడుకునేవాళ్ళం. నిజానికి నాకు నిద్ర అయితే వచ్చేదే కాదు. ఎందుకంటే కుమార్ జ్ఞాపకాలను నన్ను రోజు వెంటాడుతూనే ఉండేవి. కానీ వాటి నుండి బయటపడటానికి నా దగ్గర ఏ ట్రీట్మెంట్ లేదు. కాబట్టి భరించాల్సి వచ్చేది. ఇలా ఒక్కొక్కసారి నవ్వుతూ ఒక్కొక్కసారి దుఃఖాన్ని ఎదుర్కొంటూ రోజులు గడిచిపోతూ ఉన్నాయి. నా ఆడబిడ్డకి ఎప్పుడు ఒక అలవాటు ఉండేది. తను పడుకునే ముందు కాసేపు నన్ను కౌగిలించుకొని పడుకున్న తర్వాత వెళ్ళి తన గదిలో పడుకునేది. కుమార్ తరచూ తను ఆట పట్టిస్తూ ఉండేవాడు. తను ఎప్పుడు నన్ను ఇలా కౌగిలించుకొని నాతో పడుకున్నదే లేదు. ప్రేమ, నేను మీ అన్నయ్యను కాదు అని చెప్పాను నేను. అప్పుడు తను, వదినా, నువ్వు నాకు అన్నయ్యవి కావు, నాకు నువ్వు దేవతవి. వదినను మించి ప్రపంచంలో నాకు ఏదీ లేదు. నువ్వే నాకు తల్లివి, వదినవి. అందుకే మిమ్మల్ని కౌగిలించుకున్నప్పుడు నాకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది మరియు మంచిగా నిద్ర కూడా వస్తుంది. అందుకే నేను మా వదినను కౌగిలించుకుంటున్నాను అని చెప్పేది ఆమె. ఇది విని నేను కూడా సంతోషించాను. చిన్న వయసులోనే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని తనకు మిగిలింది నేనే కదా అని ఆ ఆడబిడ్డను కౌగిలించుకొని నిద్రపోయేదాన్ని. కానీ నేను గత కొద్ది రోజులుగా ఒక విషయం గమనించడం మొదలుపెట్టాను. గత 2-3 రోజులుగా నా ఆడబిడ్డ నన్ను కౌగిలించుకొని తన గదిలోకి వెళ్ళినప్పుడల్లా నేను గాఢమైన నిద్రలోకి జారుకునేదాన్ని. ఆ తర్వాత నాకేం జరుగుతుందో కూడా నాకు అస్సలు తెలియదు. కుమార్ చనిపోయినప్పటి నుంచి ఈ రోజుటి వరకు ఇంత గాఢమైన నిద్రలో నేనెప్పుడూ జారుకోలేదు. పగలు రాత్రి ఎంత పని చేసినా నాకు రాత్రులు నిద్ర వచ్చేదే కాదు. కుమార్ జ్ఞాపకాలు నన్ను నిద్రపోనిచ్చేవే కావు. కానీ ఇప్పుడు గత 2-3 రోజుల మధ్య నేను చాలా నిద్రపోతున్నాను. దీని వెనుక నాకు ఏదో వింతగా అనిపిస్తుంది. నాకెందుకు అంతలా నిద్ర వస్తుంది? ఇంతకు ముందు నాకు అస్సలు నిద్ర పట్టేదే కాదు. కానీ నా ఆడబిడ్డ నన్ను కౌగిలించుకొని గదిలో నుంచి బయటకు వెళ్ళగానే నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళి కనీసం నీళ్లు తాగడానికి కూడా నిద్రలేచేదాన్నే కాదు. ఉదయం నేను నిద్ర లేవగానే కొన్నిసార్లు నా బట్టలు చిందరవందరగా పడి ఉండేవి. ఇంకొన్నిసార్లు నా శరీరం మొత్తం మీద బట్టలు అసలు ఉండేవే కావు. చివరికి
రాత్రుళ్ళు అసలు నాతో ఏం జరుగుతుందో నాకు అర్థమే కావడం లేదు. ఈ విధంగా రాత్రులు నా బట్టలు చిందరవందరంగా ఎలా అవుతున్నాయి? ఈ ఇంట్లో కేవలం నేను మరియు నా ఆడబిడ్డ మాత్రమే ఉంటున్నాము. మేము పడుకునే ముందు రాత్రి ఇంట్లో కిటికీలను మరియు తలుపులను లోపల నుండి గడియ పెట్టుకుని పడుకునేవాళ్ళం. మా పర్మిషన్ లేకుండా ఏ ఒక్కరు ఇంట్లోకి రాలేరు. నేను నిద్రపోయే ముందు ఇంటిని మొత్తం వెతికి గదులకు సరిగ్గా తాళం వేసేదాన్ని. నాకిలా ఎందుకు జరుగుతుంది? మొదట నాకు దీని గురించి ఆలోచించడం సరైనది అని అనిపించడం లేదు. బహుశా అలసట వల్ల ఇలా అయిపోవచ్చు అని నేను అనుకున్నాను. ఎందుకంటే రోజంతా చాలా పని చేసి నేను అలసిపోయేదాన్ని. దాంతో నాకు బాగా నిద్ర వచ్చేసేది. బహుశా నిద్రలో నేను అలాంటి పని చేసే అవకాశం ఉంది అనుకున్నాను. ఎందుకంటే తరచుగా ఒక వ్యక్తి తన కలలో ఏది చూసినా అదే జరిగినట్లు భావిస్తూ ఉంటాడు. బహుశా అందుకే నా పరిస్థితి అలా ఉండి ఉండవచ్చు. ఇప్పుడు నేను అలాంటి ఆలోచనలు చేయడం సరికాదు అని నాకు ఇలా అనిపించడం మొదలైంది. నేను కొత్తగా ఈ రోజు నుండి పని చేయడం లేదు కదా, కొన్ని నెలలుగా ఈ పని చేస్తున్నాను. అప్పుడే అంతగా అలసిపోలేదు. అలాంటిది ఇప్పుడు నేను ఎందుకు ఇలా అలసిపోతున్నాను? ఇలా అలసిపోయి ఇంత హఠాత్తుగా ఎలా నిద్రపోతున్నాను? అది నా ఆడబిడ్డను కౌగిలించుకున్న తర్వాతే. ఇప్పుడు నాకు ప్రేమ మీద కూడా అనుమానం రావడం మొదలైంది. తనైతే ఇవన్నీ చేయడం లేదు కదా. అప్పుడే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. లేదు, అలా జరగదు. ప్రేమ నన్ను చాలా ప్రేమిస్తుంది. ఆమె నాకు తల్లి హోదానిస్తుంది. నేను తన గురించి అలా ఆలోచించడం కరెక్ట్ కాదు అనుకున్నాను. కానీ నా మనసులో ఈ ఆలోచన ఎప్పుడు మొదలవుతూనే ఉండేది. నాతో ఏం జరుగుతుంది అని, నేను ఈ విషయం గురించి ఎవరిని అడగాలి, ఎవరితో పంచుకోవాలి అని నా గందరగోళాన్ని ఎవరు పరిష్కరించగలరు? ఇలా చాలా రోజులు గడిచినా నాపై ఇటువంటి చర్యలు మాత్రం తగ్గటమే లేదు. ఇప్పుడు నాపై అరాచకాలు మరీ ఎక్కువయ్యాయి. నేను రాత్రి ఎలా నిద్రపోయేదాన్ని అంటే ఎటువంటి చలనం లేని చనిపోయిన శవంలా పడి ఉండేదాన్ని. ఉదయం అయ్యింది కూడా గుర్తుండేదే కాదు. నా బట్టలన్నీ నా శరీరం నుండి మాయమైపోయాయి. ఎవరో నన్ను హింసిస్తున్నట్లుగా నా శరీరం అంతా విపరీతమైన నొప్పులుగా ఉండేవి. తారాస్థాయికి చేరుకుంది. నాలో ఖచ్చితంగా ఏదో లేదా మరొకటి జరుగుతూ ఉంది అని నేను గ్రహించాను. దాని గురించి నాకు పూర్తిగా తెలియదు. నా శరీరంపై నుండి బట్టలు మాయమవడం, ఇలా కౌగిలించుకున్న తర్వాత గాఢమైన నిద్రలోకి జారుకోవడం, పొద్దున్న నిద్రలేవగానే ఒళ్ళంతా భరించలేని నొప్పిగా ఉండడం, ఇదంతా భ్రమ కాదు, అలసట కాదు. దాని వెనక పెద్ద కారణం ఏమో ఉంది అనిపిస్తుంది. అప్పుడు నేను ఒకరోజు ప్రేమతో అడిగాను, ప్రేమ, నాకు ఇలా జరుగుతుంది అని, దీని గురించి నీకేమైనా తెలుసా అని అడిగాను. అప్పుడు ప్రేమ, లేదు వదినా, అలాంటిదేమీ లేదు. అలాగే మన ఇంటికి ఎవరు వస్తారు? ఖచ్చితంగా మీరు అలసిపోయి పడుకుంటూ ఉండవచ్చు. అలాగే మీరు నిద్రలో ఈ పనులన్నీ చేస్తూ ఉండవచ్చు. అందుకే మీకు ఉదయం నిద్ర లేవగానే ఇలాంటి అనుభూతి కలుగుతుంది. ఎందుకో నాకు ప్రేమ మాటల్లో నాకు నిజం కనిపించలేదు. ఎందుకంటే ఆమె మాట్లాడిన తీరు, ఆమె స్వరం ఉద్రేకంతో ఉంది. మరియు తను నా కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడలేకపోయింది. ప్రేమనే ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తుందేమో అని నాకు పూర్తిగా అనుమానం వచ్చింది. ఎందుకంటే తనతో ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు తను ఇంతగా భయపడటం నేనెప్పుడూ చూడలేదు. కానీ ఈరోజు నేను అడిగిన ఈ ప్రశ్నకు తను చాలా భయపడిపోయింది. ఆ తర్వాత నేను నా గదిలోకి వచ్చేశాను. ఇప్పుడు నా మనసులో మరికొన్ని అనుమానాలు మొదలయ్యాయి. ప్రేమ ఖచ్చితంగా ఎవరో అబ్బాయిని ప్రేమిస్తుంది. అందుకే రోజు రాత్రి నాకు మందు వగైరా ఇచ్చి ఏదో ఒక అబ్బాయిని కలవడానికి వెళ్తుంది అని నా మనసు చెప్తుంది. కానీ ప్రేమ ఇలాంటివి ఏవైనా చేస్తూ ఉంటే నా శరీరం ఇంతలా ఎందుకు అలసిపోతుంది? నా శరీరం నుండి బట్టలు ఎలా మాయమవుతాయి అని ఇలా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇప్పుడు భయం కారణంగా నా ఒంట్లో వణుకు మొదలైంది. నా శరీరం అంతా చెమటలతో తడిసిపోయింది. నాకేమీ అర్థం కావడం లేదు. భయం కారణంగా నా ప్రాణం పోతుందేమో అనిపించింది. అసలు విషయం ఏమిటో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నేను ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు నాలో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి అనుకున్నాను. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది.
నేను నా గదిలో కెమెరాను అమర్చాలి అనుకున్నాను. ఆ తర్వాత పాలకు పాలు, నీళ్లకు నీళ్లు మొత్తం బయటపడుతుంది. అప్పుడు నాకు పూర్తి నిజం తెలుస్తుంది. ఇలా ఆలోచించి నేను పనికి వెళ్ళినప్పుడు అక్కడ అప్పు చేసి మరి కెమెరాను తెచ్చాను. అప్పుడు ప్రేమ కాలేజీకి వెళ్ళింది. అప్పుడు నేను నా గదిలో కెమెరాను అమర్చాను. కెమెరా చాలా చిన్నగా ఉండడంతో వాటిని ఎవ్వరూ అంత తేలిగ్గా చూడలేరు. ఈ విషయాన్ని నేను నా ఆడబిడ్డకు కూడా చెప్పలేదు. ఆ తర్వాత నేను నిశ్చింతంగా ఉండిపోయాను. ఎందుకంటే రాత్రి నాతో ఏం జరుగుతుందో అదంతా కెమెరాలో రికార్డ్ అవుతాయి కాబట్టి రేపు అన్ని విషయాలు నా ముందుకు వస్తాయి. ఆ తర్వాత నాకేం జరుగుతుందో చూస్తాను అన్న తృప్తితోనే నేను ప్రేమ కోసం మరియు నా కోసం సాయంత్రం డిన్నర్ రెడీ చేసి త్వరగా తినేసి నిద్రకు సిద్ధమవడం మొదలుపెట్టాను. అప్పుడే ప్రేమ నా గదిలోకి వచ్చి, వదినా, ఈరోజు నేను నిన్ను కౌగిలించుకోనే లేదు, అప్పుడే పడుకుంటారా అని అంది ఆమె. కానీ నాకు ప్రేమను ఎందుకో కౌగిలించుకోవాలి అనిపించలేదు. ఎందుకో తెలియడం లేదు. ఎందుకంటే నేను ఆమెను కౌగిలించుకున్నప్పుడు కోరుకున్నప్పటికీ నేను కళ్ళు తెరవలేని స్థితిలోకి చేరుకునేదాన్ని. కానీ నేను తన్ని కాదనలేకపోయాను. ఎందుకంటే నేను ఆమెను బాధ పెట్టాలి అనుకోలేదు. కుమార్ చెల్లిని నేను కుమార్ లాగే ప్రేమించాలి అనుకున్నాను. ఆమెకి ఏ లోటు రానివ్వలేదు. ఈ చిన్న విషయానికి నేను ఆమె హృదయాన్ని ఎందుకు నొప్పించాలి? ఇలా అనుకుంటూ నా ఆడబిడ్డను కౌగిలించుకున్నాను. కాసేపటి తర్వాత ప్రేమ గది నుండి బయటకు వెళ్ళగానే నా కళ్ళు వాటంతట అవే మూతపట్టం మొదలయ్యాయి. మరియు నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లు అనిపించింది. గాఢ నిద్ర నన్ను ఎంతగానో ఆవహించింది అంటే ఏమీ మాట్లాడలేక ఏ స్థితిలో ఉన్నానో తెలియక ఆ మంచం మీద అలాగే పడి ఉన్నాను. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే నా పరిస్థితి రోజులాగా ఉండటం చూశాను. నా బట్టలు నా శరీరంపై లేవు. నా శరీరం మొత్తం బట్టలకు బదులుగా దుప్పటితో కప్పబడి ఉంది. మరియు ఈరోజు నా శరీరంపై గీతలు కూడా ఉన్నాయి. ఇంతకు ఈ గీతల గుర్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? నాకేమీ అర్థం కావడం లేదు. భయంతో ప్రాణం పోతున్నట్లుగా అనిపించింది. నా శరీరం మొత్తం చాలా బరువుగా ఉంది అని అన్నట్లుగా అనిపించింది. నేను మంచం మీద నుండి లేచి నిలబడటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. కానీ ఎలాగో అలా బెడ్ మీద నుంచి లేచి ప్రేమకు ఆహారం సిద్ధం చేశాను. ఆ తర్వాత ప్రేమ కాలేజీకి వెళ్ళగానే వెంటనే నేను ల్యాప్టాప్ను తీసుకొని అందులో ఉన్నదంతా చూడటం మొదలుపెట్టాను. ఆ తర్వాత కెమెరా లోపల జరిగింది చూసిన నా పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. నాపై జరుగుతున్న ఈ దౌర్భాగ్యాన్ని చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆ దేవుడు నాపై ఇంతకు ముందే ఎన్నో అఘాయిత్యాలు చేశాడు. ఇప్పుడు ఇది ఇంకా భరించలేనిది. నా గదిలోకి ఒక అబ్బాయి వచ్చాడు. అతన్ని ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు. సుమారు 20 సంవత్సరాలు ఉండవచ్చు. అతను నాతో తప్పుడు పనులు చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళు నాతో ఒక జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు గోర్లతో నన్ను గాయపరుస్తున్నారు. కానీ నేను మాత్రం కదలడానికి వీలు లేదు అన్నట్లుగా పడిపోయి ఉన్నాను. అప్పుడు నాలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. అప్పుడు నేను బ్రతుకున్న శవంలా పడి ఉన్నా నన్ను ఆ స్థితిలోనే వదిలిపెట్టి అతడు గది నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కెమెరాలో ఏమీ కనిపించలేదు. ఈ అబ్బాయి లోపలికి ఎలా వచ్చాడో నాకు అర్థమే కాలేదు. నేను నిద్రపోయే ముందు ఇంటి మొత్తానికి తలుపు గడియ పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అనుమానం ప్రేమపై మొదలైంది. ఎందుకంటే ఆమె తప్ప ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు. అయితే ప్రేమ కూడా నా లాంటి అమ్మాయి. తను ఇలా ఎలా చేయగలదు? అయితే ఇప్పుడు అసలు నిజమేంటో ప్రేమ నోటి నుంచే మాత్రమే తెలుస్తుంది. నేను కోపంతో నాకు ఒళ్ళంతా మండిపోతుంది. నాకు ప్రేమ మీద ఎంత కోపం వస్తుంది అంటే కాలేజీకి వెళ్ళి తన్నుకుంటూ లాక్కుంటూ ఇంటికి తీసుకురావాలి అనిపిస్తుంది. తను నా ప్రేమను ఇంత అన్యాయంగా ఉపయోగించుకుంటుందా? నేను ఆమెను నిజంగా నా సొంత చెల్లిగా భావించి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆమె చదువు ఎక్కడ పాడవకుండా చూసుకున్నాను. ఆమె అడిగే ప్రతి కోరికను తీర్చాను. కానీ తను మాత్రం ఇన్ని చేసింది. ఇప్పుడు పూర్తిగా నిజం తెలుసుకోవడానికి ప్రేమ రాక కోసం ఎదురు చూడటం మొదలుపెట్టాను. సాయంత్రం కాలేజీ నుండి ప్రేమ ఇంటికి రాగానే నేను ఆమె చేయి పట్టుకొని రూమ్ వైపు లాక్కొని వెళ్ళడం మొదలుపెట్టాను. అప్పుడు ప్రేమ నాతో, వదినా, అసలు నీకేమైంది? నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడిగింది ఆమె. అప్పుడే నేను ప్రేమని మంచం దగ్గరకు తీసుకుని వెళ్ళి బెడ్పై పడేసి ఆ ల్యాప్టాప్ని చూపించాను. ఇదంతా ఏంటి అని అడిగాను నేను.
అప్పుడు ప్రేమ సాకులు చెప్పడం ప్రారంభించింది. వదినా, ఇదంతా ఏమిటో నాకు ఎలా తెలుస్తుంది? మీరు నాకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు? ఆ వీడియోలో మీతో ఉన్న ఆ అబ్బాయి ఎవరు అని అడిగింది ప్రేమ. అప్పుడు నేను ప్రేమను లాగి చంపదెబ్బ కొట్టి, చూడు, నా ముందు మరీ అమాయకంగా నటించకు, నిజం చెప్పు, లేకపోతే నాకంటే చెడ్డగా ఎవ్వరూ ఉండరు అని అనడంతో అప్పుడు ప్రేమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను చేతులు జోడించి నా ముందు నిలబడి ఇలా చెప్పడం మొదలుపెట్టింది. వదినా, దయచేసి నన్ను క్షమించండి. నేను దురాస్తో గుడ్డిదాన్నయ్యాను. నిజానికి మా కాలేజీలో అమ్మాయిలు రోజు కొత్త బట్టలు వేసుకొని కాలేజీకి వచ్చేవారు. వాళ్ళ దగ్గర ఖరీదైన ఫోన్లు ఉండేవి. అలాగే రోజు ఖరీదైన పార్టీలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ నా దగ్గర మాత్రం ₹1 కూడా లేదు. అప్పుడు అందరు అమ్మాయిలు పార్టీ చేసుకోవడానికి కూడా నీ దగ్గర డబ్బులు లేవు అని నన్ను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చేది. అందుకే నేను ఒక ప్లాన్ చేశాను. నేను మిమ్మల్ని శరీరంతో చేసే వ్యాపారంలో దింపాలి అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసి మీరు ఈ వ్యాపారంలోకి వెళ్ళడానికి ఇష్టపడరు. అందుకే మిమ్మల్ని మోసం చేసి ఈ వ్యాపారంలోకి దింపాలి అనుకున్నాను. ఇక ఆ తర్వాత వచ్చిన డబ్బు కాలేజీలో నా ప్రతిష్టను పెంచింది. నేను ఎక్కువ డబ్బుతో కాలేజీకి వెళ్ళడం ప్రారంభించినప్పటి నుండి అమ్మాయిలందరూ నన్ను అనుసరిస్తూ నేను చెప్పిందంతా పాటించడం మొదలుపెట్టారు. నా ఈ గౌరవాన్ని, హోదాని కాపాడుకోవడానికి నేను ఈ నేరాలు చేసుకుంటూ పోయాను, మరియు ఈ పాపం చేస్తూనే ఉన్నాను అని అంది ఆమె. అప్పుడు ప్రేమని అడిగాను, ప్రేమ, నువ్వు ఇదంతా ఎలా చేశావు? అప్పుడు ప్రేమ ఇలా చెప్పడం ప్రారంభించింది. వదినా, నేను నా చేతికి మత్తుమందు వేసుకొని వచ్చేదాన్ని. నేను నిన్ను కౌగిలించుకున్నప్పుడు అకస్మాత్తుగా నా చేతిని మీ ముక్కు దగ్గర తీసుకొని వచ్చేదాన్ని. దానివల్ల మీరు మత్తు వాసన పీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయేవారు. ఆ మత్తుమందు ఎంత పవర్ఫుల్ అంటే దాన్ని తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి 12 నుండి 13 గంటలు కావాలనుకున్నా స్పృహలోకి రాలేడు. అప్పుడు నేను బయటికి వెళ్ళి చేతులు కడుక్కునేదాన్ని. ఆ తర్వాత కొంతమంది అబ్బాయిలు మీతో గడపడానికి వచ్చేవారు, మరియు ఆ అబ్బాయిలు నాకు చాలా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయేవారు. అన్ని డబ్బులు రావడం మొదలైనప్పుడు నా దురాశ మరింత పెరిగింది, మరియు నేను ఈ పనిని రోజు చేయడం ప్రారంభించాను. దీని గురించి మీకు ఎప్పటికీ తెలియదు అనుకున్నాను. ఉదయం మీరు నిద్ర లేవగానే మీ శరీరం అంతా బరువుగా ఉంటుంది. బహుశా మీరు అధిక పని ఒత్తిడి వల్ల అలసటగా ఉండవచ్చు అని ఆలోచిస్తారు అనుకున్నాను. నీకు ఈ విషయం తెలుస్తాయని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నేను చేసిన తప్పుకు సిగ్గుపడుతున్నాను. అమ్మలా చూసుకున్న వదినను నేను ఇంతలా దిగజార్చాను అంటూ ప్రేమ చేతులు జోడించి, వదినా, నన్ను క్షమించు. నేను నా తప్పుడు ఉనికి కోసం, అహంకారం కోసం ఇలా చేశాను అని అంది. ఆ తర్వాత నేను ప్రేమను రూమ్ నుండి బయటకు తోసేసి నా గదికి లోపల నుండి తాళం వేసి గట్టిగా ఏడవటం మొదలుపెట్టాను. నేను ఇటువంటి పరిస్థితులకు చేరుకుంటాను అని ఎప్పుడూ విశ్వసించలేదు. నేను చిన్నగా ఉన్నప్పుడే నా తల్లిదండ్రులు ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించారు. ఈ విషాదం నన్ను కట్టుబట్టలతో రోడ్డు మీద పడేలా చేసింది. నన్ను తలుచుకునేందుకు దిక్కు లేకపోవడంతో మా మామయ్య, అత్తయ్య నన్ను వారింటికి తీసుకుని వెళ్లారు. అక్కడ కూడా ఎన్నో అవమానాలు, కష్టాలు భరించిన తర్వాత కుమార్తె నా పెళ్లి చేశారు. ఆ దేవుడి దయ వల్ల నన్ను ప్రేమించే భర్త దొరికినందుకు నేను చాలా సంతోషించాను. కానీ నా సంతోషం ఎక్కువ కాలం నిలవనే లేదు. కుమార్ చనిపోయాక నన్ను వేరే పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వయసుకు వచ్చిన ప్రేమ ఒంటరిగా అయిపోతుంది అని భావించి పెళ్లి కూడా చేసుకోలేదు. తన కోసం చేసిన ఈ త్యాగాన్ని గుర్తించకుండా తను నన్ను మోసం చేసింది. నేను ఇక మీ చెల్లెల్ని హ్యాండిల్ చేయలేను అని కుమార్కి పదే పదే క్షమాపణలు చెబుతూ ఉన్నాను. నేను కూడా ఆలోచన చేయలేని మార్గంలో ఆమె వెళ్ళడం ప్రారంభించింది. నేను ప్రేమ కోసం చాలా చేశాను. కుమార్ చనిపోయిన తర్వాత నేను పనిచేయడం ప్రారంభించినప్పటి నుండి నేను సంపాదించిన ప్రతి రూపాయి ప్రేమ కోసమే ఖర్చు చేశాను. ఇప్పటి వరకు నా కోసం ఒక్క చీర కూడా కొనుక్కోలేదు. ప్రేమకు ఏ లోటు రాకూడదు అనుకున్నాను. కానీ ప్రేమ నా ప్రేమను తప్పుగా వాడుకొని నాతో ఆ పనికి మాలిన పని చేయించింది. ప్రతి వ్యక్తి పనిచేసే ముందు 100 సార్లు ఆలోచిస్తాడు. నాకు ప్రేమ మీద పదే పదే కోపం వస్తూనే ఉంది. కానీ నేనేం చేయగలను? నేను నా మంచం మీద పడుకొని
విచారకరమైన హృదయంతో ఏడుస్తూ పదే పదే కుమార్ని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాను. ఇదంతా చేసే ముందు ప్రేమ అస్సలు ఆలోచించలేదా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఆమె నా గురించి అస్సలు పట్టించుకోనంతగా తన తప్పుడు అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి. తను ఇలా నా గౌరవంతో ఆడుకొని ఏం సాధించింది? కాలేజీలో తన తప్పుడు పరువు నిలబెట్టుకోవడానికి ఈరోజు తను చేసిన తప్పు ఎప్పటికీ క్షమించలేనిది. అమ్మాయిలు పార్టీలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ధనవంతులై ఉండవచ్చు, అందుకే వారు పార్టీలు చేసుకుంటున్నారు. కానీ మనలాంటి వాళ్లకు అంత హోదా లేనప్పుడు పెద్దవాళ్లతో ఎందుకు పోటీ పడాలి? మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం వల్ల కలిగే లాభం ఏమిటి? మనం చేయగలిగిందంతా చేద్దాం. సరే వదినా, కాలేజీలో అమ్మాయిలు పార్టీలు చేసుకుంటున్నారు, అందుకే నేను కూడా పార్టీలు చేయాలి అనుకుంటున్నాను అని ప్రేమ ఒక్కసారి నాతో చెప్పి ఉంటే తనకు ఎక్కడి నుంచైనా డబ్బులు తెచ్చి ఇచ్చేదాన్ని అని నా మనసులో అనుకోవడం మొదలుపెట్టాను. కానీ తను మాత్రం ఒక్కసారి కూడా నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని ఆమె భావించి తన మనసులో వచ్చిన ప్రతీది చేసుకుంటూ వెళ్ళిపోయింది. తను నా గౌరవాన్ని కాదు, నా నమ్మకాన్ని కూడా పాడు చేసింది. నేను కోరుకున్నప్పటికీ ప్రేమను క్షమించలేకపోయాను. ఇప్పుడు ప్రేమకి వీలైనంత దూరంగా ఉంటున్నాను. కానీ ప్రేమ తను చేసిన తప్పును గ్రహించింది. ఈ తప్పుకు తను పదే పదే పశ్చాత్తాపం పడుతుంది. తన పరిస్థితి చూసి తనపై నాకు జాలి కలిగింది. అలాగే నా భర్త గురించి కూడా ఆలోచించాను. నా భర్త ఆత్మ ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా విచారంగా ఉండే ఉంటుంది అని అనుకున్నాను నేను. ఆ తర్వాత నేను ప్రేమను క్షమించేశాను. తనని సరైన మార్గంలోకి తీసుకుని వెళ్ళాను. ఆ తర్వాత ప్రేమ బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో చేరింది. ఇప్పుడు ఇంటి పరిస్థితులు కూడా చక్కబడ్డాయి. తప్పు చేసిన ప్రేమ తనను తాను సర్దిద్దుకుంది. ఆలస్యమైనా ఇప్పుడు ప్రేమ మంచి వ్యక్తిలా తయారైంది. ప్రేమ మంచి వ్యక్తిలా తయారైంది అని ఆలోచిస్తూ ఉంటే నా ముఖంలో చిరునవ్వు విరబూసింది. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.